అంటే అట్లనే ఇంకా బట్టల్లోనే పారుకుంటుంది. బాగా పొజిషన్ వైరల్ ఫీవర్ వచ్చింది. ఏంది బాబీ ఇట్లా గబ్బులు చెప్తావు? అవునరా, నేను వాటర్ బాటిల్ కొనే 20 రూపాయలు లేక రోడ్ సైడ్ కొన్నాను. సోలిపోయింది, మెత్తగా అయింది. ఒక్క నిమిషం రోడ్ సైడ్ అయినా వేరే వాళ్ళకి మా ఫ్రెండ్ వేరే వాళ్ళకి నా దగ్గర ఎందుకు ఎత్తుతావు? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఉంది. ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇంట్లో పోయి ఎత్తుపో. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడతాను. నా దగ్గర ఎందుకు ఎత్తుతావు? మీకు చెప్పి అప్పు తీసుకుంటానవా? అదేది యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందంట. ఒక్క సెకండ్ ఉండరా. నీ కాదు బుడుక్సు, నా ఫ్రెండ్ వాళ్ళ మదర్, హర్ నేమ్ ఈజ్ ఆల్సో రాధిక. గుండోడా సో ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఏం చెప్పారు, అత్తయ్యకి హెల్త్ బాగాలేదండి, నువ్వు మీ ఫ్రెండ్తో అప్పు తీసుకుంటున్నావు. సో అదే చేద్దాం. అంతగా పిలుస్తానే రాలే అనుకోరా. ఏంది అంటున్నాడు? ఎట్లో గట్ల చూడరా, కొంచెం అర్జెంట్ ఉంది, డబ్బులు చాలా అయినా. ఇడ్లీలు ఎవరిని అడుగుతున్నాడు? డబ్బులు పొద్దున్నే అడుగుతున్నాడు. తినేసి టిఫిన్ చేసి వచ్చేస్తా. బాగాలేదు. ఎందుకు అడుగుతాను? ఒక నిమిషం. పనాయమ్మ ఇంట్లో పనాయమ్మ. పనాయమ్మని చెప్తాను, తలకాయ చెప్తాందా? ఎంత కొడతానా కొడుక? కొత్తగా వచ్చింది, చాలా అర్జెంట్ అయిందిరా. నామాలు ఎందుకు వీటినాడు? ఇదో చూడు, తగ్గుతుంది, బాగాలేదు. నా ఊసాలరా నీకు? సరే పనాయమ్మని చెప్తాను, తలకాయ తిరుగుతుందా? ఏమన్నా మీద అడిగిన చెడిపోయిందా నీకు? సరేలే, మళ్ళా ఫోన్ చేయి. మళ్ళా ఎవరినో ఒకరిని అడుగు. ఇడ్లీలు ఎన్ని కావాలి నీకు? తిన్నాను. తిన్నాను కాదు, ఇన్ని అంటే అన్నే పెడతా. సాంబారా చట్నీనా? ఇడ్లీలు ఎన్ని కావాలి ఫస్ట్ చెప్పు. ఇడ్లీలు ఎన్ని తింటావు? నువ్వేంది ఆయమ్మకి అట్లా ఎన్ని ఇడ్లీలు తింటావు, ఎంత నీళ్ళు తాగుతావు, ఎన్ని చపాతీలు తాగుతావు? అట్లా ఉంటేనే నడుస్తుంది. అట్లా నడు. ఇప్పుడు కాదు, నువ్వు ఎంగు ఉన్నప్పుడు మేము పిల్లప్పుడు చేసింది ముసలాం అయిపోయి మేము ముసలి అయిపోయే టైంకి అవన్నీ వర్కౌట్ రావు. ఒక్క నిమిషం. డబ్బులు. హలో, రా, బాగున్నామా? మనసు ఉంది. నువ్వు నాయన నిన్ను అడిగేది ఒకటే, గోడని అడిగేది ఒకటే. అవునరా, బాగాలేదు, కొంచెము ఏజ్ కదా అందుకు. ఎవరికి ఏజ్? ఎవరికి బాగలేదు? లే మతిలేనోడా, ఊరుకో బాగలేదంటే కొంచెం ఎవరితో నేను మాట్లాడుకుంటే నీకు ఏంటికి? నీ పని చూసుకో. నాకు ఇన్ని కాదు, నేను చెప్తాను. నా భార్య అంటాను మళ్ళీ ఇట్లా అన్మ్యూట్ చేస్తాను, దయచేసి మాట్లాడు. ఏం గ్రౌండ్ చేయొద్దులే, గ్రౌండ్ చేసినా కానీ. హలో, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎగరేసుకునే వాళ్ళు మా ఇంట్లో. ఎట్లయితాయి? 8 కాడికి రాలా. వెళ్తురా, ఏజ్ అవుతానులే. ఇంకా బుద్ధిమాంద్యము, మళ్ళా తర్వాత మైదానము, మళ్ళా తర్వాత రొగుదల ఉండదు. నీకు కాదు, పక్కన. నువ్వు నన్ను చూడు బాబీ, ఇట్లా గబ్బు లేపినావంటే నిన్ను ఇంకా. ఒక్క నిమిషం మ్యూట్లో పెట్టు. ఆ మాట నేను కనుక్కోలేనా? నాకేం మైండ్ ఏమన్నా దొబ్బింది అనుకున్నావా? దేనికి? నీకు మళ్ళీ ఒక్క నిమిషం. దేనికి దొబ్బుతుంది? దేనికి దొబ్బుతారు చెప్పు. ఏంది మాట్లాడతావు నువ్వు? ఏం తలకాయ తిరుగుతుందా ఏమన్నా? మైదానము మైదానం అనలే, పక్కన రా, ఇడ్లీలు కాలుతాయి. కొంచెంసేపు మట్లే ఉండు.
ఏమి తలకాయ తిరుగుతుంది ఏమన్నా నీకే పక్కన బా. ఏంది కుక్కలు పిల్లలు లేవడా పక్కన మా నీకే ఊన్ రద్దు ఫ్రస్ట్రేషన్, మళ్ళా తర్వాత కొంచెం కోపము, లో బీపీ, హై బీపీ, అరుగుదల తగ్గిపోయింది. రే దేశంలో ఉండే రోగాలన్నీ చెప్పురా ఊరికే లిస్టు. ఒక్క సెకండ్. ఎవరు చెప్తానండి? ఎవరి మీద? నా మీద చెప్తాను. నీ మీద ఎందుకు చెప్తా? నీకున్నాయా అవన్నీ? వేరే వాళ్ళకి, మా ఫ్రెండ్ వేరే వాళ్ళకి నా దగ్గర ఎందుకు ఎత్తుతావు? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఉంది. ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇంట్లో పోయి ఎత్తుపో. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడతాను. నా దగ్గర ఎందుకు ఎత్తుతావు? సెల్లు పగల కొడతా. మా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు. నాకు అన్ని అర్థమైతాయి. ఏమంత తిక్కముండనేం కాదు నేను. హలో, అదేరా దో చెప్తూ కదా నీకు. కొంచెము మెంటల్ కూడా వచ్చింది, లైట్ గా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది, అరుస్తా అంటారు ఇంట్లో, పట్టించుకోవద్దు. చెప్పు తీసుకొని కొడతాను. డబ్బులు చూడు తొందరగా, హాస్పిటల్ పిలుచుకొని పోలా. ఆసుపత్రికి బాబా ఏంది మాట్లాడు అంతగా చెప్తా అంటే ఏమో మన నోట్లో మాటలుగా నేను అమ్ముగా కట్టుకుంటున్నా. అమ్మా 2 రోజులు అయిపోతుందంట. ఏమా బ్యాలెన్స్ పోతే పోలేమ్మా, అవన్నీ పట్టించుకోవద్దు. ఇస్తావా? అవును. ఏంది గుసగుసలాడుతున్నారు? అదే డబ్బులు అడ్జస్ట్ అయినాయా మీ ఫ్రెండ్కి అని అడుగుతాను. అయినా ఈ పాప ఏమిరా భలే యాక్టింగ్ చేస్తుంది, మూగదానికి అట్లా ఏం మాటలు పడిపోయినట్లు. ఆ బాబాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన, నేను మాట్లాడేటప్పుడు నాకు ఎదురు నువ్వు ఏదో సెల్లులో ఆతిగా మాట్లాడుతున్నావు, మాట్లాడకూడదు ఏమి అని అడగచ్చు కదా. అడగకూడదు. అయ్యో ఆ బాబాకు డైలాగులు పెట్టలే నేను, అవన్నీ మాట్లాడితే. ఏమైనా సినిమానా డైలాగులు పెట్టలే? అవన్నీ మాట్లాడకూడదు. మూగదాని లెక్క చేస్తుంది. మొగుని ముందర సైలెంట్గా ఉండాలా. ఆడ నేర్చినావు? మా ఫ్రెండ్ నేర్పించినాడు. నేర్పించినాడులే, బాగా కంట్రోల్లో పెట్టుకుంటాడంట వాడు. వారేనే పంచమన్నాడు, నాకు కూడా నేర్పించినాడు, బాగా చెప్పినాడు. దానికి ఎక్కువ సైకిల్ తీసేది, వాళ్ళ అమ్మను కూడా కంట్రోల్లో పెట్టుకునేది నేర్పిస్తానంట బాబా. దానికి రావు తీసేది. ఏంటికి రా? వస్తానులే. నీటికి రావు. ఎవరికి? ఆ బాబాకే? గంటకి. ఆ గంటికి రావా? ఇడ్లీలు బాగుంటే అదే వస్తాయి. అంటే ఇడ్లీలు ఫాల్టా? తినద్దు, ఆడపెట్టు. చాలు, నువ్వు వేసుకో. నా భార్య తీసేకొస్తుంది కదా. ఏంటంటే ముగ్గిపోయిన వాసన వస్తున్నాయి. ముగ్గిపోయింది కాదు, సోడా పొడి ఎక్కువైందా? పొడి స్మెల్. అదే ఎక్కువైంది సోడా పొడి. సోడా పొడి ఏం కాదు. సోడా పొడి ఎక్కువ కాకూడదు. సోడా పొడి ఎక్కువైతే కడుపులో గ్యాస్ అరట వస్తుంది అన్నమాట. నేను కొన్ని నేర్పిస్తా అంటాను, చాకచక్యంగా నేర్చుకో, ఎట్లా చేయాలో తెలుస్తుంది. ఎవరురా ఫోన్ చేస్తున్నారు? ఎవరోలే. మాట్లాడు. హలో, ఎంతో బాగాలేవు ఇడ్లీలు తింటాను. చెప్పురా. ఇడ్లీలు బాగాలేవా? బాగున్నాయితే. ఊరికే అట్లా చెప్పాలా? వాళ్ళు అడుగుతారా? ఏమైందిరా? వానమ్మ 10,000 అడిగితే నువ్వు 1000 రీజన్లు చెప్తున్నావు కదరా. 10,000 అడ్జస్ట్ చేయలేవా? అంతగా పాపం అమ్మకు బాగాలేదంటే. ఒక్క నిమిషం. ఫ్రెండ్ వాళ్ళమ్మ తినండి అత్త, ఇడ్లీలు చల్లగా. అమ్మకు బాగా చలికి వేడిగా డిస్కషన్ ఉంటే సీరియస్. మీరే మాట్లాడుకో, నీకు నువ్వు మాట్లాడుకోవా? సీరియస్ మ్యాటర్. పూజ చేసుకో. అవునరా, ఆమెకు బాగాలేదు అవ్వకి. ఏమైంది? అవ్వ అన్నా నువ్వు నన్నే అనుకుంటావు, అమ్మ అన్నా నన్నే అనుకుంటాను. ఎందుకు అనుకుంటా? అవ్వ అంటే నువ్వేం కాదు కదా. నేనేంది అనుకోను. మళ్ళా ఏమైనా మాట్లాడుకో, నీ ఫోను నీ ఇష్టం. అంతేగా. రా, ఏమైంది? 10,000 బాగాలేదు, అదో దగ్గుతా నిలబడిందే. ఒక్క సెకండ్. ఇది కరెక్టే కదా? దగ్గుతాంది వింటున్నావా అనేది ఈ పాయింట్ ఏం కరెక్టే కదా? ఆ పాయింట్ కరెక్టే, కానీ ఎవరు దగ్గుతున్నారు అనేది తెలియదు కదా.
నేను యాడున్నానో ఇక్కడ తెలియదు కదా, ఉన్నారు కదా, నువ్వు ఉన్నావని తెలియదు కదా. నేనే కదా తగ్గిన. నువ్వే తగ్గితే నువ్వు తగ్గిండేది ఏమైనా వెరైటీగా వస్తుందా? ఎవరు తగ్గినా ఒకటేలాగే వస్తుంది. లైన్లో ఉన్నాడు ఆ పిల్లోడు, వాళ్ళ ఇంట్లో ఉన్నానని అన్నట్లు మాట్లాడుతున్నా. నువ్వు ఇంకా తగ్గుతానంటే దగ్గు, నీకు కూడా కావాలంటే ఇస్తా ఏమైనా, దగ్గుకో. ఏంటి ఇస్తావు చెప్తా మళ్ళీ. టాబ్లెట్ పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. వినపడుతుందరా? మొన్న మీకు చెప్పి అప్పు తీసుకుంటానవా? మొన్న హైదరాబాద్కు పోయినప్పుడు ఆడ రోడ్డు పక్కన ఆడంటే ఆడ ఏమంటే అవి సమోసాలు గిమోసాలు అవి ఇవి తిని నీళ్లు తాగిందంట. అప్పటి నుండి ఇట్లా గొంతు పోయింది, ఏదో పాస్ కూడా అదేదో యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందంట. ఒక్క సెకండ్ రా. నీ కాదు బుడుక్సు, నా ఫ్రెండ్ వాళ్ళ మదర్, హర్ నేమ్ ఈజ్ ఆల్సో రాధిక. గుండోడా ఎందుకురా హైదరాబాద్ అంటాను, రోడ్డు సైడ్ అంటావు, ఒంటి పాస్ నాకు ప్రాబ్లం అయిందంటావు. యాడ నీ పెళ్ళం నిన్ను గుండు చేపిస్తుంది? నీకు నాకు ఇష్టం, నేను ఎవరు చెప్పిండేది నేను, నాకు నచ్చింది, నాకు గుండు మళ్ళీ నీ పేరు గుండు రావాలి. మా నాయన ఎప్పుడు నాకు గుండు చేపిస్తాడు కాబట్టి నేను కాదు గుండు రావే పెట్టుకో. నువ్వు ఒక్క సెకండ్, నువ్వు కావాలంటే దగ్గు, నువ్వు నా ఊసెత్తద్దు అంతే. నీ ఊసెత్తుకు ఆరా అద్దోరా, ఈడే ఉన్నాను. ఆయన పాపం తలకాయలు ఇంతే బొచ్చుంది, ఆ బొచ్చుని ఇంత బొచ్చు దగ్గుతా అంది. ఆడే కూర్చొని పక్కకు పోయే కూడా లేదు పాపం. ఇంకా అట్లనే ఇంకా బట్టల్లోనే పారుకుంటుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా. ఏంది బావి ఇట్లా గబ్బులు ఎత్తాను? మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ కోపం వస్తుంది బాబీ. ఒక్క సెకండ్, నువ్వు నిన్ను కాదు నేను నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కోసం మాట్లాడతా అంటే నువ్వెందుకు ఉబ్బలాట పడతావు? మళ్ళీ అత్తయ్య ఎందుకు దగ్గమన్నావే? ఎవరు తగ్గితే నువ్వు తగ్గుతావా? నువ్వు దగ్గు తింటానావు కాబట్టి నిన్ను తగ్గద్దన్నా. ఇడ్లీ పాత్రలు వేసిపోతుంది నీ తట్టాను. ఇడ్లీ పాత్ర తిన్నాక కావాలంటే అక్కడ పెట్టచ్చులే, నిమిషం మ్యూట్లో పెట్టినావా? ఆరా మంచిగా నాకు దొరికిన తినిపిస్తానరా. ఏం చేస్తాం రా, ఇంకా పారుకొని బట్టల్లోనే పారుకొని మొగం అంతా అసలు పాపం డల్ అయిపోయింది. కొంచెం సోలిపోయింది. నా ఇంటికాడ ఉంటాడు ఆ పిల్లోడు ఫ్రెండ్ కొంచెం. సర్లే అయితే మళ్ళీ ఎప్పుడు పంపిస్తావు? సరే ఓకే, థ్యాంక్స్ రా. చెప్పు ఇప్పుడు. నీకు మధ్య ఏమైనా చెల్లిచ్చిందా? గుండోడా ఆమె సక్రమంగా ఏందన్నా మాట్లాడదు కానీ పెద్ద చెవుల్లో మటుకు మేల మూదినట్లు గుర్తుంది. అంతేగా, నేనేందో మాట్లాడతా అంటే మాట్లాడుతులేదు. ఏమి రహస్యాలు అయినా కూడా రహస్యాలు ఉన్నాయా నీవే? మావి క్రెడిట్ కార్డు బిల్లు ఉన్నాయి కదా, చిత్రం వీరక్క చేస్తాను పెద్ద క్రెడిట్ కార్డు బిల్లు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు. అదే గట్టి చెప్పమని గట్టిగా చెప్పి ఏం చెవులో ఊదేది? క్రెడిట్ కార్డ్ బిల్లులు ఉన్నాయి. నీకేంటికి ఈ రోజు కడతాము, నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. అట్లా ఫోన్ వచ్చినప్పుడు తగ్గట్టు కదా, అట్లే తగ్గట్లేదు. నాకెందుకు పెడతాను? హలో ఆరా, ఒక్క నిమిషం. దాన్ని ఏమంటారు, సిరప్ తీసుకొని వచ్చి వేయండి అమ్మకి. హలో, అద్దో ఏడే ఉన్నాను రా, చెప్తే కదా బాగాలేదు ఆ అమ్మకి, దగ్గు ఎక్కువైంది, యూరిన్ ఇన్ఫెక్షన్. ఎవరికో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకంటే రూపాయలు వస్తాసి పలుకుతావే. ఊన్రా, ఏమైంది పంపిస్తావా? క్రెడిట్ కార్డు బిల్లులు ఉన్నాయి, అర్జెంటుగా పంపిరా. మాట్లాడుకొని భలే మాట్లాడతారు. తొందరగా పంపిరా, లేట్ అవుతుంది. అద్దో హాస్పిటల్ పిలుచుకోని పోలా. బాగాలేదు అమ్మకి. వద్దన్నా కానీ హైదరాబాద్ పోయి ఆడ ఎటువంటివో తిని నీళ్ళు తాగి లేనిపోని రొంపటంతా తెచ్చుకోయింది. ఏం చేద్దాం, ఏజ్ అయిపోయే వాళ్ళు ఇండ్రు చెప్తే.
శారదత్వం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నాకేం ఏజ్ అయిపోలే. ఒక్క సెకండ్ అన్నా. నేనేమో హైదరాబాద్లో తిక్కవన్నీ నిన్ను కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ మదర్. అవునా? హర్ నేమ్ ఇస్ ఆల్సో రాధిక. ఓకే ఓకే. అవునరా, అర్థమైంది అత్తయ్య. అవుతారు. ఇంగ్లీష్ అర్థమవుతారమ్మా. నేనే మా గ్యాస్ సేవ్ అవుతుందని ఆఫ్ చేసిన. ఏమే నేను స్నానం చేద్దా, చాలా నీళ్ళు చేయాలి. డబ్బా లేకుంటే దగ్గు తగ్గిపోతాంటే నేను ఇక్కడ. విన్నావా, చూడు బాగాలేదంటా. సరేలేరా, ఎంత పంపిస్తావు? ఎక్కువ వద్దురా, ఎక్కువ వద్దు. చిన్న చిన్న ఖర్చులు, దారి ఖర్చులకి అంతే. 10,000 లోపలే పంపి, ఎక్కువ పంపిద్దు. ఎక్కడ పోతున్నావు దారి ఖర్చులకి? పోతున్నారు హాస్పిటల్ పిలుచుకోవాలి. ఊరిని అదే అక్క, మా అమ్మని పిలుచుకోవాలి. పనాయమలే. ఏంది పద్దు నేను చాలా డ్రామాలు ఆడుతున్నాడు. సరేలేరా. నాకు ఎట్లా తెలుస్తుంది అత్తయ్య? పక్కనే ఉన్నావు కదా, చూడొచ్చిపోతానవా? ఏ డ్రామాలా? నీకెందుకే, నీకు క్రెడిట్ కార్డుకి డబ్బులు కట్టాలా? నీకు అడ్జస్ట్ అయితే వెయిట్ చేయి, సేపు వెయిట్ చేయి. ఒక 1 hour 2 hours కట్టాలి. అమ్మా కాదా నాకు దగ్గు, నేను హైదరాబాద్. నీకు దగ్గు ఉందా లేదా? ఉండు, చెప్పు చెప్పు. నేను హైదరాబాద్లో నానాకుడి తిని యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి దగ్గి హెల్త్ బాగాలేక అని మా లే సరే నా పూర్తి ఎవరికి ఇవన్నీ అయ్యి అయినా అని చెప్పి డబ్బులు తీసుకొని మీ క్రెడిట్ కార్డులో కట్టుకుంటారా? సరే ఒక్కటి మాట్లాడుకుందాము. సిగ్గు కాలేదరా నీకు? ముందు నేను చెప్పేది అలా దీనికి నీ పెళ్ళాం చిత్రాంగిలా ఒత్తాసు పలుకుతుంది. ముందు నేను చెప్పేది ఒక్క నిమిషము. వద్దు, ఏమంటే ఫుడ్ తిని సమోసాలు తిని నేను దగ్గు వస్తే సమోసాలే తిన్నా. మళ్ళా నువ్వు సమోసాలు తిన్నావా? నేను అస్సలు తిన్నా. తినలే. దారెమ్మడ పోయి ఆడంటే ఆడ నీళ్ళు తాగినావా? దారముడి ఆడదేగలే, ఒకసారి తాగినా. ఓకే సరే. నీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా? నాకెందుకుంటానులే. మళ్ళీ నీ గురించి మాట్లాడతానేది. నీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా? నాకెందుకుంటానులే. మళ్ళీ నీ గురించి మాట్లాడతానేది. చెప్పి డబ్బులు తీసుకుంటానవా? యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందిలేమో ఒక ఆయమ్మకి. లే తట్ట మొగాన్ని కనిపిస్తా. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళకి నావలే, నువ్వు గమ్మునుండో. నా మీద చెప్పి 10,000 తీసుకొని మీరు క్రెడిట్ కార్డులో కట్టుకుంటారు. 10,000 సరిపోదు అత్తయ్య మా క్రెడిట్ కార్డులకి. మీ టైం చెప్పుకోండి. నన్ను ఎందుకు కప్పులు ఎత్తున్నారు? నీ మీద కాదమ్మా, నీ మీద కాదు బుడుక్సు. నాకు అర్థం కాలేదా? కాలేదు. మళ్ళా అయితే అడగవు నువ్వు. దగ్గు నాదే, దగ్గు నీదే, హైదరాబాద్ నాదే, హైదరాబాద్ నీదే. రోడ్ సైడ్ తినిండేది నాదే. రోడ్ సైడ్ నువ్వు తిన్నావా? నేను తినకుండా నువ్వు చెప్పినావు ఏమని? తినిందని. ఎవరు తిన్నారు? నేను తిన్నానని చెప్పినావు. ఎవరు తిన్నారు? రాధిక తినిండేది. యా రాధిక? అవునమ్మా, ఇంకో రాధిక కూడా ఉందని చెప్పినాం కదా. ఆ రాధిక తినిండేది, నువ్వు కాదు. అయినా నువ్వు చాలా మంచోన్నే, దయా హృదయం ఎక్కువ ఉందే. చాలా మోసగాడు నువ్వు. మోసగాళ్ళకే మోసగాడు. అట్లుండాలి పిల్లమంటే. ఏం లేమ్మా, అంటే కందనా అని బాగుంది పక్కన. మళ్ళా ఫోనా? ఏంద్రా ఎన్ని ఫోన్లు వస్తున్నాయి నీకు? నీ ఫోన్లో మాట్లాడే లోపల ఇడ్లీ పిండి కలుపుతి, ఇడ్లీలు పెట్టి, చట్నీ విత్తనాలు వేయించి, పచ్చిమిరకాయలు వేయించి, తినేది కూడా అయిపోతుంది. అయినా కూడా ఫోన్లు వస్తానే ఉన్నాయి అస్తమానం. వస్తాయిరా? చేస్తే వస్తాయి అత్తయ్య. మూసుకొని తినే కాదు అత్తయ్య. అవునరా, బాగాలేదు. అవునరా. ఆంటీతో మాట్లాడతావా? ఆంటీ బెడ్ రెస్ట్ తీసుకుంటుందిరా. నాకేం రోగం వచ్చిందని ఆంటీతో మాట్లాడతావా? బెడ్ రెస్ట్ అయినా నాకు తెలియక అడుగుతాను. ఉండు, నీకు అన్ని అడుగుదు. రోజుసేపు ఉండి ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఒక్క నిమిషం ఉంటే పని అయిపోతుంది. ఎందుకు అన్ని ఫోన్లు వస్తాయి? చెప్తా, నీకు అన్నీ చెప్తా, నా పని అవుతుంది. అవునరా. అద్దో హైదరాబాద్ పోయింది, సమోసాలు తినింది, 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కో అంటే పాపం మా అమ్మకి డబ్బులు లేక బయట కొలాయి నీళ్ళు తాగిందంట. రైల్వే స్టేషన్లో 20 కూడా కాదే, 15.
కదా సెంట్రల్ ఈసారి నుండి గవర్నమెంట్ తాత ఇస్తాడు 5 అవునవును 15 రూపాయలు ఈసారి నుండి సెంట్రల్ ఆడే గవర్నమెంట్ నరేంద్ర మోడీ పెట్టిండేది 15 రూపాయలు 20 రూపాయలు అమ్మిన అయితే మనం పోయి అడగల్లా నేను మొన్న అడిగి 15 రూపాయలకి తీసుకుంటా ఇప్పుడు మీరు 20కి కొన్నారా? ఒక సెకండ్ నుండి ఫ్రెండ్తో మాట్లాడతా. అవునరా, నేను వాటర్ బాటిల్ కొనేకి 20 రూపాయలు లేక రోడ్ సైడ్ కొన్నాను. సోలిపోయింది రోడ్ మొగం సైడ్ మెత్తగా అయినా. ఒక్క నిమిషం రోడ్ సైడ్ అయినా మళ్ళా మాట్లాడదాము. ఎన్ని రే ఎంత రే నన్ను బస్సు లేపేకి ఎంత ఒక్క నిమిషం ఉండు మా నేను ఊకే ఉండను. సోలిపోయిందిరా, సోలిపోయింది అసలు గొంతంతా పోయింది, యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది, అరుగుదల కూడా తగ్గిపోయింది. అరుగుదల యూరిన్ అని పట్టుకున్నావు, నాకెందుకు అరుగుదల లేదురా వానమ్మ, అరుగుదల తగ్గిపోయింది. నాకేమైనా జబ్బులు ఉన్నాయా? సరేలేరా, ఎక్కువ వద్దురే, 5,000 చాలు సరిపోతుంది. ఓకేరా, ఎంతమందిని అడుగుతావురా డబ్బులు? థ్యాంక్స్ మామ. ఓకేరా, లవ్ యూరా. ఎంతమందిని అడుగుతావురా డబ్బులు నువ్వు? నేను ఎంతమంది నేను అడుక్కుంటాను, నీకేమి కట్టుకునేవాడిని నేను. అందరి దగ్గర నా ఊసి ఎందుకు చెప్తానావు? నీవు చెప్పినా కానీ ఏం ప్రూఫ్ ఉంది? నా కొడక ప్రూఫ్ ఏముంది ఆమె దగ్గర? నీ గురించి చెప్పినా హైదరాబాద్ ఎంతమంది పోతారు హైదరాబాద్ కి? దగ్గు, మొహం పీకపోయింది, మొహం పాలిపోయింది, అరుగుదల లేదా నీకు? బెడ్ రెస్ట్, అరుగుదల ఉందా లేదా నీకు? అవన్నీ ఎందుకు చెప్తాను? నేను వేరే వాళ్ళ గురించి చెప్పుకుంటాను, నువ్వెందుకు నీ గురించి అనుకుంటాను? మెడకాయ మీద తలకాయ ఉండదు నా కొడక్క. సరేలే, చెప్పినావు సరే ఇప్పుడేమి 1000 రూపాయలు ఇల్లా? ఎందుకులే కమిషనా? మళ్ళీ ఎందుకు అంత నాకు ఫీల్ అట్లా అవుతావు? అవసరం లేదు, నేను ఎందుకు తీసుకుంటా? వద్దా? నాకు అవసరం లే. మళ్ళా నీ పన్ను చూసుకో, నా నువ్వెందుకు నా పన్ను పేరు నేను చెప్తానవులే? నా మీద చెప్పి పుట్టించుకుంటానవు. ఎన్ని ఫోన్లు వస్తానాయిలే? ఇడ్లీలు రెడీ అయిపోయా, చట్నీ రెడీ అయిపోయా, విత్తనాలు రెడీ అయిపోయా, మీరు తినేది రెడీ అయిపోయా, ఇంకా నీకు అస్తమానం ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా రావు, అయిపోయింది పని. ఒకరిని 5,000 అడుగుతూ ఒకరిని 10,000 అడుగుతుంది. 15,000 ఉన్నాయి క్రెడిట్ కార్డ్ బిల్లులు. ఉంటే నీ ఊసి చెప్పుకో, నీ పెళ్ళ ఊసి చెప్పుకో, నా ఊసి ఎందుకు చెప్తాను? మీది కాదు, మన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. నీ ఫ్రెండ్ బొచ్చు, నీ ఫ్రెండ్ వాళ్ళమ్మ కొడక. ఏం చేయాలి? క్రెడిట్ కార్డు బిల్లులు ఉన్నాయి కదా, ఉంటే ప్రెషర్స్ అంతేగా. ప్రెషర్స్ ఎక్కువ అయిపోయి తెల్లంటికి అంతా వచ్చేసినాయి మా అప్పకి. నీకు రాలేదా? నాకు కూడా వచ్చినాయి అత్తయ్య. నీకేం రాలేదు. ఏమైంది? మళ్ళీ చెప్పుకుంటూ మళ్ళీ ఏమైంది అంటాను. పోలే ఇంకొక ఇడ్లీ తిందురా సార్? డాక్టర్ కాదు, పో. ఎలా నా పేర్లు చెప్పుకొని అప్పు పుట్టించుకున్నందుక పెట్టాలా ఇడ్లీ? ఓటు పెట్టే నా పేరు చెప్పుకొని అప్పు పుట్టించుకున్నందుక లాస్ట్ టెన్షన్లతో ఇడ్లీ కూడా తినడం లేదు చూడతే. నేనేం బాగా తింటాను బాబీ. కంటే ఇడ్లీలు పెట్టే. నాకు వద్దులే కానీ ఒక మాట చెప్తా, నిజం చెప్పు. అడుగు. నిజంగా చెప్పు బాబీ, ప్రామిస్, గాడ్ ప్రామిస్ చెప్పు. ఈ డబ్బులు ఎవరి నుంచి చెప్పాడు? ప్రామిస్ 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 తర్వాత చెప్పు. మళ్ళా ప్రామిస్ కంటే ప్రామిస్ తర్వాత మాట్లాడు. అడుగు, క్వశ్చన్ అడుగు. అదే బాబీ, నువ్వు నా ఊసు నా మీద చెప్పి డబ్బులు అడుగుతాను, ఎందుకు? ప్రామిస్ అంటే ఏమవుతాయా? బాగా తినవని. ప్రామిస్ అంటే ఇడ్లీలు బాగా తిన్నా. ప్రామిస్ కంటే నా మీదే కదా చెప్పింది. నీళ్ళు కాలిపోతున్నాయి. మళ్ళా ఇద్దరు చెవులు చెవులు కొరకలేదమ్మా, చలి ఎక్కువైతే అంటే చలి ఎక్కువ ఉంటే బాగా హాట్ ఇడ్లీలు తింటున్నారు కదా, మీకేం డబ్బులైంది? మీరు తినండి. మిమ్మల్ని వద్దంటు. ఈరోజు నేను పూజ చేసుకోలే. ఎప్పుడు 10 గంటలకు చేసుకుంటావా? చేసుకుంటా, అదే ఆడుంది వాచ్. ఓహో అవునులే, నేను అప్పుడు ఈడ అనుకుంటాను మామూలు ఆ ఇంట్లో ఈడ పెట్టింటే కదా. నువ్వేం మాట మార్చద్దు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, అబద్ధాలు చెప్పొద్దు. పొద్దున్న నేను నిజం చెప్పు. నా గురించే కదా మాట్లాడింది. అది ఇడ్లీ కూడా తినకోకుంటే యాలతే గమ్మనండమ్మా. నా మొగుడు ఇడ్లీ తినలేదని నాకు బాధ అయిపోయింది. సరేలే వదిలేసి, మీరు నిజం కాదు కదా నీకు. నిజం కాదు. నిజంగా అంటేనే
ఆనిందే కదా లే ఆ, నువ్వు లేదా నీకు చెప్పినాను కదా. నువ్వు అట్లా మూగ సైగలు చేసేకే నేను మూగదాన్నే ఇంకొక ఇడ్లీ వేసుకో. చూడు పాపం ఇడ్లీ కూడా అమ్మ ఇడ్లీ పాత్ర నోట్లో కూర్చో మా నిజంగా అంటేనే అందుకే లే ఎత్తుకోమతా ఎత్తుకోమలా రే పుణ్యం వస్తుందని అట్లా పెడతాను. సరేలే అట్లా కాదు, భర్త తిన్న తట్టలో తింటే పుణ్యం వస్తుంది. యారో తినేటి నువ్వు నేను ఆ పొద్దు తిని బాబీ చెప్పు నిజం చెప్పు బాబీ, నన్ను ఎందుకు సతాయిస్తున్నా? నా పైన చెప్పి అప్పులు అడిగినావు కదా, ఎందుకు బాగాలేదా నీకు? అట్లా అప్పులు అడిగితే వాళ్ళు ఎంత చీప్ అవుతాంటారు, ఏమనుకోరు వాళ్ళు? ఎవరు డబ్బులు అడిగిన వాళ్ళని వాళ్ళు ఏమనుకోరు? వాళ్ళ అమ్మ మీద ఎవరిని అనుకుంటారు? అన్ని డబ్బులన్నీ వాళ్ళ అమ్మ దగ్గు వస్తుంది, ఉచ్చల ప్రాబ్లము. ఎవరిని అనుకుంటారు? అదేంది డయేరియానా? అరుగుదల లేదు. తర్వాత వచ్చి రోడ్ సైడ్ తినింది, సమోసాలు తినింది, పిస్తాలు తినింది, బగ్గర్లు తినింది, రోడ్ సైడ్ నీళ్ళు తాగింది, పోయి ట్యాప్ నీళ్ళు తాగింది, రోడ్లో ట్యాప్ వస్తాయి. ఇవన్నీ తిక్క చెప్పి అడిగితే అప్పుడే కదమ్మా ఇచ్చేది. వాళ్ళు ఆ మాత్రం క్యాచ్ చేయలేరా? ఈ నా కొడుకేమి వాళ్ళ అమ్మ మీద దాన్ని చెప్తాను అడుగు లోపల నా కొడుకు డబ్బులు అడిగి అనుకోరా, చీప్ అవుతావు కూడా, ఎందుకు అడుగుతావు? వద్దని చెప్పాలా? నువ్వునా కాదా మళ్ళా ఫోన్ చేసి వద్దని చెప్పు, చీప్ అవుతావు. చీప్ మాటలన్నీ మాట్లాడతాను. సారీ బుడుక్స్. హలో అరే రే కొంచెం ఎక్కువ సీరియస్ అయింది, ఇంకొక 5,000 అడ్జస్ట్ చేయరా? సరేలేరా. రే నీ ముద్రష్టి పోడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా ముద్రష్టికి నా కొడక. నాకు ఇంకా సీరియస్ అయిపోయింది, ఇంకొక 5,000 ఎక్కువ అడుగుతాను. ఆ పాపకు అసలు బుద్ధే లేదు, ఒక మాట కూడా చెప్పదు. చూడు ఏం చెప్పాలా? క్రెడిట్ కార్డులు కట్టుకోవాలి. ఒక మాట చెప్పుకోవా, నీ క్రెడిట్ కార్డులు నీ ఇష్టం, నీ పెళ్ళాంకి బాగాలేదని చెప్పుకో, బాగాలేదని చెప్పుకో. పెళ్ళాంకి బాగాలేదంటే కరగరు బుడుక్స్, నీకు బాగాలేదని చెప్పుకో. నాకు బాగాలేకున్నా కరగరు. నన్ను ప్రశ్నలు చెప్తావు, కరుగుతారు. సింగనాళమేం కాదు, కరిగేకి నెయ్య వెన్న కరిగినట్ట కరుగుతారు. అదే నెయ్య కరిగేకి. చూడు నువ్వే అంతా నీ ఆశీర్వాదం. బాగున్నావు పో, పొద్దున్నే బాగున్నావు అని దర్పేసినా కొడుకువాడు. ఆడే అడగలేదు మా ఊరికే అట్లా తమాషా చేస్తాను కానీ, ఊరికే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో చూద్దాము. నాకు కూడా ఈరా కమిషన్ అంటావేమో అని అనుకున్నాను. నువ్వు టెస్ట్లో పాస్ అయినావు కాబట్టి ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటి సర్ప్రైజ్?